నీకు ఇంగ్లీష్ కూడా వచ్చా? యా. ఓకే, ఇంగ్లీష్ స్పెల్లింగ్ చెప్పు. INGLISH. అమరు, నాకు 2 డౌట్లు ఉన్నాయిరా. రాత్రిపూట ఇట్లా ట్రావెల్ చేసేటప్పుడు దెయ్యాలు తెల్ల బట్టలు వేసుకుని తిరుగుతాయి అంటారు కదా, ఆ దెయ్యాలకి తెల్ల బట్టలు ఎవరు కుట్టించుంటారు? నాకు తెలిసి వీళ్ళ దెయ్యాల వాళ్ళకి కూడా గ్రూప్ ఉంటుంది, టైలర్స్ ఉంటారు వాళ్ళకి మనలాగానే. ఈసారి ఓ పని చేయి, ఎవరైనా వచ్చినప్పుడు నేను ఆపుతాను, నువ్వు వెళ్ళి ఒకసారి అడిగిరా. ఒకసారి మనం ఏడుతున్నప్పుడు కన్నీళ్ళు రాలబడతాయి కదా, మరి నవ్వుతున్నప్పుడు కూడా పళ్ళు ఎందుకు రాలవు? కొడితే రాలుతాయి. మనం రోజు స్నానం చేస్తాం, స్నానం చేసిన తర్వాత ఫ్రెష్ అవ్వడానికి టవల్తో తుడుచుకుంటాం. మనల్ని నీట్గా చేసిన ఆ టవల్ ఎందుకు డర్టీ అయిపోద్ది? అది డర్టీ అయిపోయిందని మళ్ళీ 2-3 రోజులకు ఒకసారి ఉతుకుతూ ఉంటాం. మనకు మురుకుంటుంది కాబట్టి. ఆ మురికి పోగొడతానికే కదా మనం స్నానం చేసేది. నేను చదువుకునేటప్పటి నుంచి నాకున్న ప్రశ్న, చదువుకున్నావు అసలు? 6 సబ్జెక్టులు ఒక టీచరే చెప్పలేనప్పుడు అన్ని సబ్జెక్టులు ఒక పిల్లాడు ఎట్ట చదువుతాడు? అందుకే కదరా నేను కూడా బీటెక్ లో 6 సబ్జెక్టులు చెప్పినప్పుడు. వద్దులే, నీ బీటెక్ గురించి వద్దులే, అయిపోయింది. ఈ క్వశ్చన్లతో నాకు చాలా కన్ఫ్యూజన్ గా ఉంది. ఎవరికైనా తెలిస్తే ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. బై ఫ్రెండ్స్.